కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత కీలకమైందో వర్గీకరణ కూడా అంతే కీలకమైంది. రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఏ దిశగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని శాశ్వతంగా ప్రయత్నం చేస్తాం. నా కుటుంబం కోసం ఏదైనా కావాలనుకుంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తానో ఏబిసిడి వర్గీకరణ కోసం కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి నేను చేస్తున్నాను. పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం ప్రకటించు, ఎలా జరగదో తెలంగాణలో నిర్బంధించేవాడెవడో, ఒకవేళ నిర్బంధిస్తే వారి తల మీద కాలు పెట్టి తొక్కుకుంటా మాదిగ జాతి వస్తుంది అని చెప్పి ఆనాడు కృష్ణమాదిగతో నేను చెప్పడం జరిగింది. 3 దశాబ్దాల వర్గీకరణ పోరాటానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీలో ఒక ప్రకటన కూడా చేసింది. నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష.